మన కోసం దిగొచ్చి ఆత్మస్వరూపం అనే ఎరుక గుర్తు ఏం జరుగుతున్నది? ఆ గుర్తు వల్ల మనల్ని సరిచేస్తున్నది. ఇప్పుడు గాలికి పడ్డ తుక్కు చీపిరి ఎట్లా శుభ్రం చేస్తున్నదో మనలో జరిగే ఈ చలనంగా ఉన్న ఇష్టంగా అవసరంగా ఉన్న దీనిని దాంట్లో కలిపేయటం దాని పని. ఆత్మ యొక్క ఎరుక గుర్తు అంటే అది. నేను అనగానే నేను అనే ఈ పేరుతో నేను ఇందాక ఇచ్చేసాను, ఇప్పుడు ఇచ్చేస్తాను, ఆమెకు ఇది చెయ్యాలి, ఆ మూడు ఉంటాయి దానికి. ఆ మూడిటిలో నుంచి ఈ నేను నుంచి నిన్ను ఒక వైపుకి జరగటం అదే ఆత్మస్వరూపం. చేశాను అన్న నిన్ను ఇందాక చేశాను అన్న దాంట్లో, ఇప్పుడు చెయ్యాలి అన్న దాంట్లో, ఆనక చేస్తాను అన్న దాంట్లో నుంచి జరపటం. అందుకని అమ్మ వెళ్ళిన దగ్గరలో చూడవే ఎంత పని ఉంటుందమ్మా. ఇప్పుడు ఇంట్లో పని ఎంతటిదో ఒక సంస్థ, ఒక దేవాలయం ఒకటి అంటే ఎంత పని. మరి నువ్వు దేనిని కోరుకుంటున్నావు? పని లేని వాడిగా ఉండాలని కోరుకుంటున్నావు. మరి ఆ పని లేకోకుండా ఈరోజు నీకు ఎలా కుదిరింది అంటే ఎన్నో జన్మల సుకృతం వల్ల ఇప్పుడు నేను సంపాదిస్తేనే తినాలి అనకుండా నీ చేతికి ఉన్న దాంట్లో ఉంది వాడుకొని తినడానికి. అది సుకృతం అంటే. ఇప్పుడు వస్తువు తెచ్చి వండుకుని వంట చేసుకుని తినాలనుకుంటా కొన్ని రెడీగా ఉన్నాయే. అలా నీకు ఇప్పుడు జ్ఞానాన్ని శాస్త్ర రూపంలో, పాండిత్య రూపంలో, అన్నిటి రూపంలో, వేద రూపంలో, ఉపనిషత్తుల రూపంలో వచ్చి సారం పిండి దాంట్లోకి తేలిక మాటలోకి ఈరోజు అందిస్తున్నారు కదా అమ్మ. అందుకనే అమ్మ మనం ఎంత అదృష్టవంతులమే ఈ జ్ఞానాన్ని ఇలా డైరెక్ట్గా అనుభవిస్తున్నాం కదే. ఆ డైరెక్ట్గా అనుభవించలేక ఎంత సాధన, కఠోరమైన సాధనతో కానీ పట్టు చిక్కక ఇప్పుడు పొట్టలు పోసిన తపస్సుకి సారమేంటి? వెంటికాల మీద కూర్చున్న తపస్సుకి సారమేంటి? మనో ఏకాగ్రతే. ఇంకా అంతకన్నా ఏం లేదు. ఆ ఏకాగ్రత ఇలా చేసినందుకు అలా పొందినందుకు ఇలా అందబడింది. ప్రాముఖ్యత అంతా ఆ ఏకాగ్రతకే. ఎక్కడ నిలిపితే ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, రమణ మహర్షి ఆపరేషన్ చేసినా మత్తు పెట్టించుకోలేదు అని చెప్పుకుంటున్నాం. దానిని చెప్పుకున్నప్పుడు ఆయనలో ఏదో ఉంది, అందుకని ఆయనకి సాధ్యమైంది అంటున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏదో లేదనుకున్నాం కదా, ఈ కనపడే ఆటికిలో నేను అట్టా చేయలేను, నేను ఇట్టా చేయలేను అని చెప్పుకుంటున్నాం. నిన్నెవరు చేయమన్నారు? నువ్వెందుకు చేయాలి? అక్కడ ఆ దేహాన్ని చూపించుకోవటం కోసం పరమాత్మే పుట్టించుకున్నాడు కనుక వ్యక్తం చేయటానికి వచ్చింది. నువ్వు ఆ కారణం తీసుకుని ఇది రాలేదు కదా. నేను అట్టా ఉండలేను కనుక నా దగ్గర లేదంటే అట్టగా. ఈ పని చేసిన వాళ్ళకే ఉంది, ఈ పని చేయని వాళ్ళకి లేదు అంటే అట్టగా. గుర్తుపట్టక ఏ చిన్న పని ఏది చేసినా ఆ ఆధారం ఉంటేనే జరిగింది. అక్కడ వ్యక్తమై కనపడటానికి అందరికీ తెలియపరచటం కోసం ఇది అంటే ఏదైనా సాధించగలదు, వదిలేస్తేనే వదిలేయగలదు, ప్రయత్నిస్తే సాధించగలదు అని చూపించడానికి ఆయన దేహాన్ని తెచ్చి ఉంటారు. అందుకని ఇక్కడ ఎవరినో ఎంచటం కాదు, ఎవరినో గుర్తించు, కానీ అక్కడ ఏదైతే ఉందో అదే నా దగ్గర కూడా ఉంది. నేను చేసే పనులకి అదే ఆధారం కనుక ప్రత్యేకంగా ఇట్ట చేసినోడే మహనీయుడు, ఇట్ట చేసినోడే ఇది అనుకోవద్దు. ఆత్మ వల్లే ఈ పని జరగబడుతున్నది, దీనికి కూడా అదే అవసరం ఉంది. సూది చిన్నదేలే కదలే అంటే
సూది అవసరం వచ్చినప్పుడు చిన్నదైనా అంతే అవసరం ఉంది. సృష్టి యావత్తు ప్రతి వస్తువు చిన్న పెద్ద కాదు, అవసరం దానికి ముఖ్యం. అది లేకపోతే నాకు పని అవట్లా. జీవుడుగా చేసే ప్రతి పని దగ్గర అమ్మ ఆ దృష్టి పెట్టుకున్నారు కనుకే మీరు లేకపోతే ఎట్ట పని అవుతుందండి, మీరు కాబట్టి చేశారండి అంట అందరినీ ప్రోత్సహిస్తా, చేతల వెనకాలన్న పవర్నే గుర్తుపెట్టుకుని ఇంతమందితోటి ప్రయాణిస్తున్నారు. కానీ ఒక్కళ్ళ పేరు కూడా గుర్తుండదు. ఎందుకు? ఆత్మ దగ్గరికి వెళ్తే రూపనామాలు మరిచినవాడు వాడే. అవసరంకి వచ్చి ఇక్కడ వీటితో ప్రయాణిస్తున్నవాడు వాడే అవసరాలు దగ్గరకు వచ్చినప్పుడు. అందుకని హాయ్ 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 అంటానే మీ అందరికీ నేర్పటానికే నేను ప్రయాణం మీతో పెట్టుకున్నాను. బ్రహ్మం చేపించబడే పని ఇదంతా. చేయించబడే పని దగ్గర లాభం నష్టాలు మంచులు చెడులు ఏమి లేవు. ఇవ్వాలంటే ఎవరిదో డబ్బా ఉందంట అక్కడ ఫోన్ చేసేది. ఫోన్ చేస్తానే అది నిద్రపోతూ ఉండుంటుంది అని చెబుతానే ఓ పక్కన డబ్బా కనుక్కోవాలి, నాకు తేలిపోవాలి ఆ డబ్బా ఎవరితో. నిద్ర మళ్ళీ పోతుందిలే, కాదా అవునో కాదో చెప్పమను. ఆమె చెబుతున్నారు వెనకాల. అన్నపూర్ణతో ఫోన్ చేయించారు. నిద్రపోతే పోయింది, నాకు డబ్బా తెలవాలి అన్నారు. మళ్ళీ నాది కాదు అనగానే పెట్టేయమన్నది. నిద్రపోతుంది, పెట్టేయమని. ఇప్పుడు నిద్రపో, నాకు తేలిపోయింది. ఇప్పుడు ఏంటా అక్కడ పుట్టిన పనిని అవచేయటం ఒక్కటే. ఇప్పుడు మనకి అది వాళ్ళని ఇబ్బంది పెట్టామంటున్నాం. ఇట్లా తెలిసి ఇబ్బంది అనేది మనసు పరంగా ఆడిని ఇంకో రకంగా లోటు చేస్తే ఇబ్బంది, కానీ ఇది కాదు మనం పెట్టే ఇబ్బందులు. బ్రహ్మం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పారే, తెలియకుండా తోటపాసం పెట్టేవు, అది కనపడదు. పైకి అన్నీ అంటే చూసినట్టు కనపడుతున్నాం. లోన ఒకటి జరుగుతున్నది, బయటకు ఒకటి జరుగుతున్నది లాగా కాకుండా లోపల అంతా అండగా అవుతా. పైకి అవసరార్థం. విగ్రహాన్ని చెక్కేటప్పుడు రాయి నన్ను కొట్టేస్తున్నాడు అనుకుంటే బాధపడితే కుదరలా. తర్వాత విగ్రహంగా చెక్కి నిలబెట్టిన తర్వాత ఆ ఉలి దెబ్బలన్నీ ఎలాగ పక్కకి వెళ్ళిపోయినాయో అంత పూర్ణత వచ్చేసింది కదా దానికి. అట్లా మనం అవసరాన్ని, జీవుడిని చూసే విధానాన్ని నేర్పుతున్నారు, ఒక వ్యక్తిని చూసే విధానాన్ని నేర్పుతున్నారు. మనిషి దగ్గర ప్రేమ ఎక్కడ పుడుతుందయ్యా ఇద్దరి మధ్య అంటే, ఒకళ్ళకొకళ్ళం అడ్డం పడకపోతే పుట్టేది ప్రేమ అంట. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుంటే కలిగేది ప్రేమ. వంక పెట్టావా నీకు ఎంత ప్రేమ ఉన్నా గోవిందా, అడ్డం పడ్డావా ఎంతన్నా పోయినట్టే. అందుకనే భగవంతుడు ఏమిగా స్వీకరిస్తే అదే చెందుతానన్నట్టు జరిగిపోతున్నది ఈ పని. అంతే. నన్ను మంచిగా అనుకోవాలి వీళ్ళందరూ అన్నాము అంటే మనం లొంగిపోవాలి. ఏమన్నా అనుకొని నాదింతే, నేనింతే, నాకు ఇంతే వచ్చు అనుకున్నా అంటే స్వేచ్ఛగా చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇంకోళ్ళతో మనసు ముడిపెట్టిందా, ఇంకో ఆలోచనతో ముడిపెట్టిందా బందీ అయిపోవాల్సింది. ఈ బందీ అయిపోయిందంతా నిన్ను ఇంకొంచెం కల్పనకి తీసుకెళ్తున్నది, ఇంకొక వాసనకి తీసుకెళ్తున్నది. ఎందుకో కాచిపాలు వాళ్ళే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అక్కడ ఒకదాంతో ముడిపడిపోతే అది ఎక్కదు, ఒక్కదానికే పరిమితి అయితే ఎక్కదు. ఏదైనా స్వీకరించగలిగే హృదయం ఉన్నప్పుడే ఎంత అర్హత ఉంటే అంత తీసుకుంటాం. భగవంతుడు మరి రాధా
ఎప్పటి నుంచో అది ఆ వయసుకి వృధా అయిపోతున్నట్టు దాని కాలం, దానిలో ఉన్న జ్ఞానం బయటికి తీయాలి ఎట్లాగైనా అని ఎంత తపనగా అనిపించేదో. ఆ వాడబడాలి ఆ వస్తువు, కాలం వృధా అయిపోకూడదు అని దాంట్లో రాధా నువ్వు చదివితే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారమ్మా అని ఎప్పుడు ఎప్పుడు అడుగుతూనే ఉండేవాడు. దానికి ధైర్యము, మొదటి నుంచి ఉన్న బిడియం, అక్కడ ముందలకి టైం రావాలి దేనికైనా, ఆ సంకల్ప బలానికి టైం రావాలి ప్రతిదానికి. ఎవరి అభిమానమే వాళ్ళకు అడ్డం, ఎవరి ఆలోచనే వాళ్ళకు అడ్డం. ఆత్మ అనే గుర్తు పడితే దానంతటికి అది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రుచి కలగాలి. ఆ రుచి వల్లే మనం అక్కడికి ఇష్టంగా ప్రయాణిస్తాం. ఒక వాసన ఇక్కడి నుంచో వాసన వస్తున్నది అన్నప్పుడు వెళ్ళి చూసొస్తాం కదా, ఈ వాసన ఇది అని. దృశ్యం కూడా ఇంకా కనపడగానే కావాలి అనుకుని కదా వెళ్ళి వస్తున్నాం కదా. అట్లాగే భగవంతుడి సృష్టిని మరి జగన్మోహని అవతారం అన్నట్టు ఈ పక్క ఇదిగా ఆ పక్క అదిగా ఎవరు చెక్కితే చెక్కబడింది అది విగ్రహం? ఎవరు చెక్కారు? మానవులు చెక్కేదేనా? మానవులు చెక్కేదేనా? ఎంత అందమైన ముడి అసలు. దాంట్లో ఆ సార, మధ్యలో పద్మం. ఎంటికి సార అది ఆ ముడికి. ఎలాగా అంటే మనము భగవంతుడు అనేది అనాదిగా అయ్యే ఉన్న సత్యంలో ఇవన్నీ నిర్ధారణ చేయటానికి ఉన్నాయి అన్నమాట. ఈ జగత్తంతా నువ్వు కనపడలేదంటున్నావు, ఎట్టా ఉన్నాడో తెలవట్లేదంటున్నావు, ఎలా గుర్తుపట్టాలి అంటానికి ఇవన్నీ నిర్ధారణ, నిరూపణ. ప్రకృతి పరంగా జరిగే, పంచభూతాల పరంగా జరిగేదంతా నిరూపణ. ఈ మదికి అందనది. ఆయన అక్కడ పేర్లేని చెట్టు అన్నారు, శాస్త్రజ్ఞులకు కూడా అది పేరు పెట్టడం కుదరట్లేదు అన్నారు. మరి అది ఏది అంటే అన్ని జాతులు ఏ రకాలు ఆ రకాలని పేర్లు పెడుతున్నారు కదా. మరి ఆ పేరు లేని చెట్టుగా ఎంచుకుండిపోయింది ఎన్ని అప్పటి నుంచి. అంటే కొన్నికి అంతే, అది పరమాత్మ నిర్ణయించింది. ఒక్కొక్క విశేషం లేనిదే ఆ ఊరు ప్రసిద్ధికి వస్తుందా? ఒక్కొక్క విశేషం లేనిదే మనకి ఇలాగ చూపించబడుతుందా? మెయిన్గా జలం రావటం చూడమ్మా, పాదాలు తడి. జగన్మోహనుడు అన్నదానికి ఆ గుర్తుగా తడి చూడు అసలు. మరి ఇక్కడున్న గంగ అక్కడికి వెళ్ళిందని చెప్పారుగా గురు నిదర్శనం కోసం. శివుడి దగ్గర ఉన్న గంగ అక్కడికి వెళ్ళిందని చెబుతున్నారు. మోహాన్ని పుట్టించడానికి బిడ్డ రూపంగా రావడానికి సృష్టికి అవన్నీ మనకేం తెలుసమ్మా, వారు చెప్పారు కాబట్టి అని ఉంటుంది. సృష్టికి మూలం ఇటగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మమకారం వచ్చి అది వచ్చినప్పుడే, ఆ ప్రేమ పుట్టినప్పుడే కదా సృష్టికి. అందుకని శివయ్యకి విష్ణువు మాయ రూపంగా అట్టగా మోహిని రూపంగా వెళ్తేనే కానీ అది కూడా చాలలేదనే కదా పార్వతి అంటే అందుకని ఎట్టా ఉంది బాడీ అంటే ఎప్పుడు ఉన్నదే ఇవాళ కొత్తగా ఏముంటుంది, దాని ఎఫెక్ట్ దాన్ని చూపించుకుంటుంది ఉందిలే, ఎప్పుడు ఉన్నదే. అందుకనే మనమే దాటుదాం దాన్ని. ఎవరిని దాటాలి అంటే మనం దాటాలి, అది ఎవరు దాటలేరు, ఎవరు సాక్ష్యం కాదు కదా. ఈరోజుకి ఇట్లా జరిగిపోతున్నది. దీన్ని లెక్క చేసిన కొంది వెనకటికి వెళ్ళి నిన్నటి నొప్పిని ఇందాటి పనిని ఎత్తుకొచ్చి వాళ్ళు వృధా చేస్తున్నది అనే కదా. అమ్మ మనల్ని ఇంకా అందుకే నోరు తెరిస్తే చిట్టాపద్దులు తీరుతుంది ఇది.
అవకాశం ఇస్తే మరీ బయట పెడుతుందే అని ఒకసారి నోరు ఎత్తనీరు, ఒకసారి అడిగి 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 చెప్పించుకుంటారు. ప్రతి విషయాన్ని అంతేనమ్మా. ముందలేమో మనం బయట పెట్టుకోపోతేనేమో ఇది ఖాళీ అవ్వదు, బుర్రలో ఏది అనిపించిందో ఖాళీ అవ్వదు. అట్టాగాని అచ్చంగా బయట పెట్టడం మొదలు పెడితే ఆగటం ఉండదు. ఇక దానికి తవ్విన కొంది వస్తానే ఉంటాయి కదా ఏదో ఒకటి. నిన్న మరి అందుకనే కిందటిసారి ఈ యాత్రలో తీసినట్టు పెట్టేపిచ్చి అందరూ చూసి ఎలా రియాక్ట్ అయ్యారు. ఈసారి నేను పెట్టనని ఎందుకన్నారు. అక్కడ ఏంటయ్యా అంటే నాకు వచ్చేసింది, నేను చూసేసా, నాకు వినపడుతుంది. బద్దకిచ్చేవాడు తానే అవుతున్నాడు, వృధా అయిపోయేవాడు తానే అవుతున్నాడు, మళ్ళీ దాంట్లోనే పూర్ణుడయ్యేవాడు కూడా తానే అవుతున్నాడు. మనందరినీ మనసుని గుర్తుపట్టడం కోసం, మన విధానం మనకి తెలియపరచటం కోసం అమ్మ మనల్ని పరీక్ష పెడతా ఉంటారు ప్రతి క్షణం. ఆమె పెట్టేవాల్సి ఏముంది, మనం పెట్టుకోవాలి. అమ్మ దగ్గర విధానం అంతా ఒకేలానే ఉంది, అది మనం ఎట్టా తీసుకుంటున్నాం మనం పెట్టుకోవాలి. మనని మనం చెక్ చేసుకోవడానికి ఆయుధం మన చేతికి ఇచ్చారమ్మ. ఆయుధం అక్కడుంటే మనం దొరకకుండా పారిపోతున్నాం. ఆయుధం మన దగ్గరే ఉంది, అప్పుడు మనమే మనకు సాక్ష్యం. నాలుగు కత్తిరించు అనే మాట ఎందుకు మాట్లాడారు అక్కడ? ఆలోచనను కట్ చేస్తే నాలుగుతో సంబంధం లేదు. ఆలోచన కుదురు లేకుండా ఉంది, కానీ ఇది కాదు కదా. ఇది మాంసం ముద్ద, ఎవరిదైనా మాంసం ముద్దే. లోపల ఒక పురుగు తొలిసినట్టు అదే కదా ప్రేరేపించి పరుగులు తీపిస్తున్నది. అందుకనే ఇంకా మనకి ఎవరమైనా, మొన్న డాక్టర్ గారు అదే అమ్మ మందు వాడుతున్నాము అన్నామంటే అంతకు ముందుల కన్నా ఏమైనా తేడా ఉందా, అది ఆ మందు యొక్క పని. అంతేగాని మొత్తం తీసేయటం కాదు. మొత్తం తీసేస్తాము. వాడటానికి ముందలు ఎట్టా ఉన్నావు, వాడిన తర్వాత ఎట్టా ఉన్నావు మందు, అదే కదా మనం గుర్తుపట్టాల్సింది. అట్లానే ఇక్కడ కూడా నేను చైతన్యాన్ని, ఆత్మని, ఆ గుర్తులో ఎలాగుంది, ఈ జీవుడుగా నువ్వు ఎలాగున్నావు, అది గుర్తుపట్టడమే మన ప్రయాణం. బ్రహ్మాన్ని వృధా కానివ్వకుండా బ్రహ్మం అయ్యుండి దీనిగా ఎలా సంచరిస్తున్నాము. ఇప్పుడు ఒకళ్ళ మీద ప్రేమతో ఒకళ్ళ మీద ద్వేషంతో ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ కాదు, ద్వేషము కాదు, సహజం. ప్రేమలోనూ ఇరుక్కుపోయే లక్షణం ఉంది, దేశంలోనూ ఇరుక్కుపోయే లక్షణం ఉంది, సహజం. ఆ సహజత్వంలో తను ఉండాలి అంటే తను ఏ గుర్తులో ఉంటే ఆ సహజత్వంలో ఉంటాడు, గుర్తుపట్టమన్నారు. ఇప్పుడు మనందరినీ కలిపి ప్రయాణం తీసుకెళ్ళిన దాంట్లో ఏ తేడా లేకుండా ఎందుకు జరపబడిపోయింది, మనమే గుర్తుపెట్టుకోవాలా అంతే. ఏమెక్కామో దిగామో తిన్నామో తిరిగామో ఏది గుర్తుపెట్టుకోవాలా. లేకపోతే మనసు లేదా వీళ్ళకి భలే కుర్చీ దొరుకుతూ కూర్చున్నారు నాకు ఇయకుండాను. అసలు ఏ వంక పెట్టుకోవాలో కూడా తెలియకుండా పెట్టుకుంది ఈ జీవుడు. వీళ్ళ ముందలు కూర్చున్నారు, వెనకాల కూర్చున్నారు, వీళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ తిన్నారు, ఎక్కువ ఏదో అంటే ఇక అసలు ఎక్కడ వంక పెట్టాలో కూడా తెలియకుండా వంక పెట్టుకునే లక్షణం దానికి ఉంది. బస్సే ఎక్కాము, అందరం డబ్బులే కట్టాము, నిన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, నేను ఇక్కడ కూర్చున్నాను, ఇదే కదా అస్తమానం. దాన్నే సుఖ సౌకర్యాల దగ్గర లొంగ తీసుకుంటూ ఉంటుంది. సుఖం సౌకర్యం కోసం మనసు ప్రయాణిస్తుంది. ఇప్పుడు అందరూ సమానమే కదా బస్సులోని. బస్సు అయినే కాదు, ఎక్కడైనా సరే అది అక్కడ దానికి దాన్నే వంక పెట్టుకుంటూ ఉంటుంది. ఆ అంచనాలు కట్టేదే మనసు అవుతున్నది. కానీ ఇక్కడ అమ్మ అనే ఒక పవర్తో కానీ, ఆత్మ అనే గుర్తు వల్ల కానీ మనకు అడ్డం రాకుండా ఉంచింది. అది చాలు. మన ఆలోచన మనకు అడ్డం రాలే. అడ్డం ఎందుకు రాలేదు? సుఖము సౌకర్యాల కోసము, ఇష్టము అయిష్టాల కోసము, బాగుంది బాగోలేదు కోసం అది వాడాల. ఆలోచనని వాడే అంత టైం ఇవ్వాల. అందుకే
మనకి అనుభవాన్ని అమ్మ ఎందుకు మనకి ఇస్తున్నారంటే ఏటి దగ్గర మనం ఎలా ప్రయాణిస్తాం మనం గుర్తుపడతా ఉంటే అనుభవాలు నిన్ను పైకి తీసుకెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రయాణంలో మనకేమనిపించలేదు కదా, మరి అలాంటప్పుడు ఇట్టాగే కదా జీవితం అంతా మన ప్రయాణం జరిగేది. అందుకే అమ్మ దగ్గర ప్రయాణించటం కాదు, మన జీవితంలో మనం ప్రయాణించేటప్పుడు మన ఆలోచన తీరు మన లక్షణాలని మనం ఎట్లా గుర్తుపడతామా అని నేర్పుతున్నారు. అక్కడ జరిగింది ఏమంటుందంటే మనసు, అక్కడంటే అందరూ ఆ పవర్లో ఉండి అందరూ ఆ మనసుతో ఉండి అందరూ అట్ట ఉన్న మొలని ఆ హాయి వచ్చేసింది తెలియకోకుండా. మామూలుగా రమ్మంటే వస్తుంది ఏంటి అంటుంది. ఆ మామూలు ఆడెవడో మామూలుగా ఉండొచ్చు, నువ్వెందుకు ఉండకూడదు? ఆ ఫ్రీగా నువ్వెందుకు ఉండకూడదు? అందరు అలాంటి వాళ్ళు కాబట్టి వచ్చింది కాదు అక్కడ. నువ్వు అలాగా నిన్ను నువ్వు మర్చిపోయావు కనుక వచ్చింది. నిన్ను నువ్వు మర్చిపోయావు కాబట్టి వచ్చింది. అదే నిన్ను గుర్తుపెట్టుకుంటే వాసనలు అప్పటికప్పుడు అస్తమానం రాట్లా. నీ వాసనలే కదా, నీకు అడ్డమొచ్చాయని నీ వాసనలే కదా. అందుకనే అమ్మ మనల్ని ఇంకా ఇంకా నీ వాసనలు నిన్ను గుర్తుపట్టమన్నారు కానీ ఇంకేదో గుర్తుపెట్టుకోమన్నా. నీ వాసనలు ప్రత్యక్షానం నీ వాసనలు నువ్వు లొంగిపోమాక లోనవమాక. ఉన్నది ఆత్మ వైపుకి తీసుకెళ్ళే సత్యం నువ్వుగా ఉన్నావు. ఏంటంటే అమ్మని ఎంత బాగున్నామే మనం ఇలాంటి వివరణ చెప్పుకునే ఎక్కడికి అర్థమవుతుందే, మనకి ఎక్కడ దొరుకుతుందే ఇలాంటిది. ఎంత బాగున్నామో చూడు. అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వచ్చాము, ఏముంది 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 అంట. ఏమీ లేదు, ఉన్నదంతా దాంట్లోదే అనే చెప్పుకోవటానికి చెప్పించబడటానికి మన ప్రయాణాన్ని ఇలా కలుపుతున్నారు తప్ప. మరి క్షణముక్తేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము, లోపలికి వెళ్ళలేదన్నాడు ఉన్నాడా? చూడలేదన్నాడు ఉన్నాడా? దూరం వెళ్ళి చూసొచ్చిన కాడ ఆ శివయ్య అయినా ఎక్కడ శివయ్య అయినా ఆయనేగా. అక్కడే కరెక్ట్గా అమ్మని ఆయన సత్యనారాయణ తీసుకెళ్తానని తీసుకెళ్ళారు. ఆ జనంలో కింద 2 మెట్లు దిగి చూడాలని అక్కడ ఆ లోపల అక్కడ దాకా ఆ ఇరుకులో నేను వెనక్కి వచ్చేసారు. అమ్మ సాయంత్రం గుమ్మలోకి వెళ్ళినాము, వెనక్కి వచ్చేసారు. వెనక్కి వస్తే అమ్మ నేను అక్కడ నుంచున్నా, ఒక అతను చెట్టు కింద లేదా శివలింగాలు స్ఫటికలింగాలు ఆ లింగాలు ఉంటే లేదా ఒక బొక్కిని తెచ్చి అంటే ఎవరిమైనా ప్రేమగానే చేస్తాం కదా గుళ్ళో, చక్కగా అట్టా ఆస్వాదిస్తా నీళ్ళు పోతున్నాడు. బొక్కిన్లో నీళ్ళు మొత్తం పోతున్నాడు. పోతుంటే అమ్మా శివలింగానికి అభిషేకం, అదిగో శివుడిని చెట్టు కింద మారేడు దళం చెట్టు కింద శివుడు ఇక్కడున్నాడు. ఆ పోసే అబ్బాయిలో ఆ స్పందన కనిపించింది తృప్తిగా. సరే చూడండి, మనం కూడా చేసేస్తే ఆ పని అయిపోతుంది కదా. ఇదో చెప్పారంట, పత్రం పుష్పం ఫలంతో ఏది ఇచ్చినా చాలని చెప్పారంట. సెలల్లో చెబుతున్నారుగా అని. అక్కడెక్కడో కింద పడిపోయిన పువ్వుని తీసుకొచ్చి నీళ్ళల్లో కడుగు, గన్నేరు మారేడు దళం కొయ్యమన్నారు, కోసాము. గన్నేరు పువ్వు కింద పడిపోయింది, మందార పువ్వు పడిపోయింది అక్కడ. ఆ 2 తీసుకొచ్చి కడుగు, ఇది ఇచ్చినా చాలు, ఇది ఇచ్చినా చాలు, ఇది ఇచ్చినా చాలు అని చెప్పాడుగా. కడుగు, అందరు సత్సంగుల తరపున నేనే సమర్పిస్తున్నానని ఆ బొక్కింతో నీళ్లు తెచ్చి అందరి తరపున నేనే శివయ్య సమర్పిస్తున్నాను. ఎవరికి కుదిరినా కుదరపోయినా ఏది ఇచ్చినా చాలా అన్నావుగా, ఇవాళ ఈరోజు ప్రాముఖ్యత అన్నావుగా, మీ అందరి తరపున నేను ఇస్తున్నానని ఆ సత్యనారాయణ ఆ బొక్కిన్లో నీళ్లు మళ్ళీ పట్టించి అందరి చేత శృతి వాళ్ళు ఆయన్ని కేకేసి శివ రా అంట కేకేసి అందరి చేత నువ్వు దగ్గర నుంచి చెప్తా అంటే మనం అక్కడెక్కడికో వెళ్ళి ఆ లైన్లో అక్కడ చూసి మన చేత పంతులు గారు అక్కడ చేస్తారు కదా ఆ పని, మన స్వయంగా చేసుకోవాలన్నది కదా దీనికి ఆశ. అట్టా ఇప్పుడు మనం వెళ్ళిన టైంలో ముహూర్తం మంచి రోజు రాగలగటము, మనం చేసిన పని తేలిగ్గా మన దగ్గర జరిగిపోవటము, అంతా ప్రతిదీ జరిపించబడటమే.
ఆ రోజుల్లో రామచంద్రమూర్తి తిరిగిన ప్రదేశం అంటారు చూపించి మంచి నీళ్లు కావటం కోసం ఆయన బాణం ఎత్తే భూదేవి తల్లిలో నుంచి వచ్చింది ఆ బావి రాముడేసిన బాణం వల్ల వచ్చింది అని చెబుతున్నారు కదా. మరి త్రేతాయుగ యుగం ఎప్పుడుంది, కలియుగం ఎప్పుడుంది? ఆత్మగా అప్పుడు మనమే ఉన్నాము, ఇప్పుడు మనమే ఉన్నాము. మనం ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం కదా, వాటిని వింటున్నాం కదా. ఆ సంచరించిన ప్రదేశాలు అందుకే చూడు, అక్కడికి వెళ్ళి ఆయన చేశాడు ఆ పని అనగానే ఆ పవిత్రత లేకపోతే ఆ పూర్ణత ఎలా ఎలా చూస్తున్నామో మన దగ్గర మనం ఉన్నప్పుడు మన లోపలోడిని గుర్తు చేసుకున్నాము. మన లోపల గుర్తు చేసుకోవడానికి రూపం లేక బావి చూసొస్తే బావి గుర్తు వస్తుంది, చెట్టు చూసొస్తే చెట్టు గుర్తు వస్తుంది. మనం గుర్తురమ్మంటే కళ్ళు మూసుకోగానే మనం గుర్తురమ్మంటే ఏం గుర్తొస్తుంది? రూపం నామాలతో ఇరుక్కుపోయి ఉన్నాం కనుక అది గుర్తొస్తున్నది. రావచ్చు కాదనట్లా, అమ్మ రూపంలో కూడా ఆ ఖాళీయే నువ్వు అని గుర్తు రావాలి. అప్పుడు దాకా మనం ప్రయాణించాలి. లోపల ఒక రూపాన్ని ఆధారం కోసం గుర్తుపెట్టుకున్నామమ్మా, ఆ రూపంకి నిలకడ కోసం గుర్తుపెట్టుకున్నాం. ఆ నిలకడ ఇంకా ఆ నిలకడలో నుంచి ఈ కూడా తొలగిపోతే ఆ ఖాళీయే, ఆ అనంతమైన ఖాళీయే, రూపనామాలు లేనిది. మళ్ళీ ఒకటి గుర్తు రాగానే మళ్ళీ ఏదో ఇంకోటి గుర్తు తెచ్చేస్తుంది కానీ అది ఆపటికి ఉంచదు కదా. ఆపటికే ఉండిపోయింది ఏదయ్యా అంటే ఆ ఖాళీని, ఆకాశం భూమికి మధ్య ఉన్న ఖాళీని. ఆలోచన పుట్టచ్చు పుట్టకపోవచ్చు, పుట్టినా కూడా ఆ ఖాళీ అయ్యి కదా, దాంట్లోనే పుడుతున్నదని గుర్తుపడతావు. ఇప్పుడు గుర్తుపట్టే కొంది ఆ పుట్టేది అదే అది కలిసిపోతూ ఉంటుంది. మనం వాటి గుర్తుపడతా ఉన్న కొంది ఏదైతే మనలోంచి పుడుతున్నదో అది దాంట్లో కలిసిపోతూ ఉంటుంది. కలుపుకునే శక్తి దానికి ఉంది. నువ్వు ఏదైతే గుర్తు చేసుకుంటున్నావో అది ఒక దాంట్లో కలిసిపోయే లక్షణం ఉంది. ఇప్పుడు నువ్వే ఆ ఖాళీ అని గుర్తుపట్టే కొంది వచ్చే ఆలోచన అంతా దీంట్లోనే కలిసిపోతున్నది. కలిసిపోయి తర్వాత ఏముంది? ఏమి లేదు. అలా మనని కలుపుకునే శక్తి ఉన్నవాడిగా ప్రిపేర్ అవు. మదికి అలవాటు చేయమంటున్నారు. అది మనలో మనం కలిసిపోతూ ఉండాలి. అప్పుడు దానికి మొన్న నేను మంత్రిమారపాలెం వెళ్తే ఆమె చెప్పింది ఏంటయ్యా అంటే, సబ్జెక్టు ఒక నేర్చుకున్నాం ఒక గురువు దగ్గర కానివ్వండి ఎక్కడో చాట నేర్చుకున్నందుకు అది ఏం వృధా పోదు కదా. పని చేసుకుంటూ ఉంటే ఏ పనిలో ఉన్నా సరే లోపల నుంచి ఒక ప్రాసెస్, ఒక సత్యం వైపుకు తీసుకెళ్లే విధానం నాకు సబ్జెక్ట్ లోపల అందుతుంది. అదేంటి? అదే తత్వ విచారణ అంటే. ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా అని ఒక సబ్జెక్ట్ అందుతున్నది లోపల. కానీ ఆ అందే సబ్జెక్టుని నిలబెట్టుకోవటం కోసం పాత వాసన వచ్చి నిలబడనీయకుండా కదిపేస్తున్నది. ఇప్పుడు ప్రయత్నం చేసినందుకే సబ్జెక్ట్ అందుతున్నది అక్క మనందరికీ కూడా. కానీ ఇక్కడ మన పాత వాసన కదిపేస్తున్నది. కదపకుండా ఉండగలిగే అంత మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రాసెస్ అది. ఇప్పుడు ఆమె ఏం చెప్పారంటే, నీకు నాకు ఉన్న తేడా ఏంటి అనే మాటకి ఇన్నాళ్ళ ప్రయత్నంలో నాకు సబ్జెక్ట్ లోపలే అందుతున్నది, కానీ నా పాత వాసనను నిలవని ఇట్లా నీకు నీ పాత వాసన కదపట్ల. ఏంటి అక్కడ తేడా? ప్రయత్నమే తేడా. ప్రయత్నము అంటే గుర్తులో ఎక్కడికక్కడ నుంచో పెట్టుకుంటున్నాం. పాత వాసన అన్నది ఏంటయ్యా అంటే, వయసు పెరిగిన కొంది కానీ జన్మతహా తెచ్చుకున్న ముడులు కానీ నిన్ను ఇటు నుంచి పక్కకి వెళ్ళనిపట్లా. ఇట్ట జరగాల్సిందే, ఓపికలే చచ్చిపోతా ఉన్నా సరే ఈ పని చేయాల్సిందే, ఇట్లా చేయాల్సిందే అంటున్నది. అదే పాత వాసన. మనందరినీ ఇప్పుడు ఆమె నేను అన్న మాట కాదు, అక్కడ మనుషులు కాదు, ఒక గుర్తు తెలపటం కోసం అని చెబుతున్నా. మనం నేర్చుకున్న జ్ఞానం మనకి వినియోగపడటం కోసం లోపల మన కోసం వెల్లడి అవుతున్నది. వెల్లడైన
మన పాత వాసన దాన్ని కదిపేసేసరికి అది ఉపయోగపడట్లేదు కదా మనకి. ఇప్పుడు మనందరినీ మనం గుర్తుపట్టేది అక్కడే, గుర్తుపట్టాల్సింది కూడా అక్కడే. రెండు పరమాత్మ అంటున్నావు అమ్మ, వాసన పరమాత్మే ఆ, చెప్పడం. కదుపుతున్నది అని గుర్తుపడితే, ఇది దీన్ని నా లోపల ఉన్న ఒక సత్యాన్ని ఇది కదుపుతున్నది అని గుర్తుపడితే ఎంత కదపగలదు అని మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఎంత కదపగలదు? ఆత్మ దాకా వెళ్ళి కదపక్కర్లేదు, జీవుడినేగా కదుపుతా ఉంది, కాలంలో కలిసిపోయేదేగా. గత వాసన అన్నావు, ఆ వాసన అయిపోయిందేగా, అయిపోయింది. నన్ను అస్తమానం కదుపుతున్నది అన్న దాంట్లో ఏం ప్రయోజనం? ఈ నన్నునేగా కదిపేది, ఆత్మను కాదుగా కదిపేది. నువ్వు ఇంకొంచెం గుర్తుపట్టే కొంది ఈ కదిపినా నాకు సంబంధం లేదు, కదలనోడిని కదా అని నువ్వు గుర్తుపడతావు. అప్పుడు నిర్భయత్వం వచ్చేస్తుంది. ఇక్కడ నిర్భయత్వం రాక ముందలు వచ్చే సమాధానం అది. అందుకే అక్క సబ్జెక్టు ఒకటే, ఎవరికైనా నిర్భయత్వం రావటానికి మూలం తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ ఎవరికైనా ఒకటే, మూలం తెలిసినోడు కదిపినా నేను బ్రహ్మాన్ని అంటున్నాడు. ఉండటం చేతగాక అంటున్నాడు. అనుకుంటా ప్రయాణిస్తే ఉండిపోతాడు ఆడే. అంటున్నాడు. అందుకనే బ్రహ్మాన్ని కూడా రామాలాగా స్మరించటం కాదు. రామ ఎందుకు స్మరిస్తున్నాం అంటే విషయం నుంచి విడిపడటం కోసం రామాన్ని స్మరిస్తున్నాం. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తున్నది? ఇది స్మరిస్తున్నది, విషయం అమ్మట కూడా తిరుగుతున్నది. రామాని స్మరిస్తున్నది, లోపల దానికి ఛాన్స్ ఉంది కనుక బుద్ధితో ప్రయాణించే ఛాన్స్, అది మళ్ళీ వ్యవహారంలో కూడా తీసుకెళ్తున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సన్న చిల్లుంటే కనుక కొండకి చిల్లు పెడితే పోతే కారినట్టే ఆ చిల్లు ఉన్న మూలాన్ని, అదే లేకపోతే కారటానికి ఛాన్స్ లేదు కదా. మనని నేను అనేవాడితో స్మరించినా దానికి తిరిగే ఛాన్స్ ఉంది. నేను ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయానా, ఆ గుర్తులోకి వెళ్ళిపోయానా, అసలు ఆ చలనం కూడా పుట్టనిటానికి ఛాన్స్ లేనోడుగా నువ్వు తయారైపోతావు. అయ్యే ఉన్నావు గనక. కొండకు చిల్లు లేకపోతే పోసినట్టు ఉంటున్నాయి కదా. ఇప్పుడు నేను అనేది చిల్లు, అందుకది కారిపోతున్నది. ఆ కారిపోయే దాంట్లోకి నువ్వు ఎన్ని పోసినా కారుతున్నది. మన ప్రయత్నం, మన సాధన కూడా చిల్లుబడిన కొండ లాంటి దేహానికి చేసుకుంటూ వచ్చాం. అందుకని అది రెండు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ స్మరణ జరుగుతున్నది, నీ వ్యవహారం కూడా జరుగుతున్నది. ఆ రెండు ఛాన్స్ రానివ్వని వాడిగా నువ్వు ఆత్మభావంలోకి వెళ్ళిపోవాలి. అది భావన. ఇప్పుడు ఎందుకు ఇందాక భవానీ లైవ్ పెట్టమంటే ఏమంది? ఆంటీ ఎక్కువ లైవ్లు పెట్టినా ఆడు తీసుకోవట్లేదు, అలాంటప్పుడు ఆ లైవ్కి ఉపయోగం ఉండదు, ఈ రోజుకి వద్దులేండి అని. సత్యం. ఇదే రికార్డ్ చేసి ఉన్నది ఇంకో రేపటికి ఉపయోగపడచ్చు, వృధా కాదు కదా. ప్రతి పని అంతే. మనం ఇవాళకి అక్కర్లేదని పారేసే వస్తువా కాదు, వస్తువుల పరంగా రేపటికి తో సంబంధం లేని ఆత్మవి నువ్వే, రేపుటితో అవసరం ఉన్న వస్తువు కూడా నువ్వే. ఆనకడతో సంబంధం లేని ఆత్మవి నువ్వే, వీటన్నిటితో అవసరాలతో కలిసి ఉన్న పదార్థానివి కూడా నువ్వే. దీనిగా వాడు, దానిగా వాడు. అక్కడ వచ్చేది. అందుకని అమ్మ అన్నిటికీ మూలంగా నిన్న బస్సులో కూడా ఆఖరి చెప్పుకున్నది ఏంటి? మనం ధైర్యమే, ఇంకేమీ కారణం కాదు. ఆత్మకి నిరూపణ ఏంటంటే ధైర్యమే. సత్యము ధైర్యం. మరి ఆ సత్యం కనపడదు, ధైర్యం ఎట్లా కనపడుతుంది? జీవుడి దగ్గరే కనపడుతున్నాడు. ఆత్మకి ధైర్యంతో కూడా సంబంధం లేదు. జీవుడిని ఖాళీ చేయాలంటే ధైర్యమే కావాలి. ధైర్యం ఎలా కావాలి? నిన్ను ఆత్మ వైపు కలిపే దగ్గర ధైర్యం కావాలి, కానీ జీవుడిని పెంచే దగ్గర ధైర్యం కుదరదు. మళ్ళీ ఎంత చిత్రమో చూడు.
ఆత్మలో కలిపేటప్పుడు ధైర్యం కావాలి, అవ చేసుకునేటప్పుడు. జీవుణ్ణి పెంచే దగ్గర ధైర్యం ఉంటే నేను అర్ధరాత్రి బజారంటే వెళ్ళొస్తాను ధైర్యమే అని అంటావు. వెళ్తే ఎవరికి నష్టం? ఎదుర్కొనేవాడికి నష్టం. ఎదురవ్వదంటానికి లేదు కదా. గాల్లో దీపం పెట్టి ప్రయాణించడానికి కుదరదు కదా. ఇప్పుడు అమ్మ నిన్న నేనేం దండం పెట్టుకుంటున్నానో తెలుసా? తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఇంటికి జాగ్రత్తగా చేర్చు తండ్రి అని దండం పెట్టుకుంటున్నాను. ఇంకా దాంట్లో ఏముందంటే చేరితే అక్కడికి పని అయిపోయినట్టు. లేకపోతే మీ మొగుళ్ళు పంపారమ్మా, నా మీదకి యుద్ధానికి వస్తారమ్మా, ఏ తేడా జరిగినా. ఇప్పుడు మరి అక్కడ అవసరం కదా దండం పెట్టుకోవద్దని అన్నారు ఎవరన్నా? ఆ అవసరం దానికి ఉంది కదా. అందుకని జీవుడుగా ఉన్నప్పుడు జీవుడు అవసరాన్ని పాటించుకుందాం. ఇప్పుడు రోగం వచ్చింది, సహజంగా నాకే వచ్చింది. అది చెయ్య ఏదో వంకర అదే దండం పెట్టుకుంటే పుణ్యం ఖర్చు అయిపోయింది అంటారు కదా. పుణ్యం ఖర్చు అయిపోయింది అని అంటారు. అబద్ధం చెప్పినా పుణ్యం ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నేను అడిగేది ఎవరు ఎక్కడికి వెళ్ళావు అని. అప్పటి నుండి గ్యాస్ ఇవాళ నిజంగా ఇవ్వాల అంటే తెలియక అబద్ధం చెప్పినా ఇవాళ వెళ్ళి అడిగితే అక్కడికి వెళ్ళాల్సి ఉంది అని అన్నారు. అబద్ధం చెప్తే బాబు నిజంగా వెళ్ళి చెయ్యాలేమో అని అంటే అబద్ధం చెప్పకూడదు పరిస్థితిలో చెప్పాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి రిపేర్ను బాగా గ్యాస్ తీసుకోవడానికి. అది ఎట్లా అర్థం ఎట్లా అంటే ఇవన్నీ జీవుడు వాడు చేస్తాడు, నేను ఆత్మనే. ఇప్పుడు వీళ్ళెక్కడో డొక్కలో పుణ్యాలు అయిపోతాయి, పాపాలు ఉంటాయి, పుణ్యాలు పెరగాలి, పాపాలు తగ్గాలి, ఇవన్నీ ఈడుకుంటాయి. ఆడు ఆ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడు, ప్రవర్తించినందుకే కదా గురి అవటం కూడా. ఆత్మని మరిచినందుకు ప్రవర్తిస్తున్నాడు వీడు. అందుకని ఈ లెక్కలన్నిటికీ ఆ గుర్తు ఒక్కటే ఖాళీ చేయగలదు, కానీ ఎవరు సమాధానాలు చెప్పడానికి సరిపో. మనం తెలుసుకున్న భాష అంతా జీవుడిలో కూర్చుని తెలుసుకున్న భాష. అందుకని దీన్ని ఎటు వాడాలో దానికే తెలవట్ల. గురువులు చెప్పినా, పెద్దలు చెప్పినా, శాస్త్రం చెప్పినా, ఏం చెప్పినా జీవుడితో ఉండి చెప్పిందే కానీ ఆత్మకి ఏమి లేదు అక్కడ. ఇది అందుకని నువ్వు జీవుడిగా కూర్చుని ఎన్ని క్వశ్చన్లు వేసుకున్నా ఇట్టాగే ఉంటాయి, నీకే తెలియదు. అందుకని నువ్వు నాకు తెలియదు అనుకున్నా, నాకు అక్కర్లేదు అనుకున్నా, నువ్వు ఆత్మభావం దగ్గరే సరిపోతుంది. నువ్వు ఇక్కడ జీవుడి దగ్గర కూర్చుని ఆత్మభావం చేసుకున్నాను కదా అని మోసపోవటం కూడా జరుగుతుంది. అంతే, మోసపోవటం కూడా జరుగుతుందమ్మా. అందుకనే ఇక్కడ ధైర్యం అన్నదే. దీనికి ఇదే జరుగుతుంది, దానికి అదే. కదపొద్దు అన్నావు అంటే ధైర్యం లేకే. అందుకని ఈ విషయం చెప్పేసా, మామూలుగా ఏదో చెప్పాలి చెప్పేసేసా. చెప్పినప్పుడు సులోచన ఉంది అనుకో, పడాల్సి వస్తే సులోచన పడుతుంది అనుకో, ఆత్మకి లేవు అనుకో, అప్పుడు సులోచన పడకూడదు అనేది ఉండదు. ముందల పడకూడదు, నేను అవస్థ పడకూడదు అన్న దాంట్లో ఏడుపు తప్ప దానికి ఆత్మకి ఇవన్నీ ఉండవు అనే సత్యం దాకా తీసుకెళ్ళను. ఇట్లా ఇది ఎందుకు పడకూడదు అనుకుంటున్నారంటే, అమ్మో చిన్నప్పటి నుంచి పడిన బాధలు అయితే నేను చచ్చిపోతా, నేను పడ్డాను అనుకున్న ఆ గుర్తులు ఉంచుకుంది. కానీ ఇన్నిటినీ దాటొచ్చాను, ఇప్పుడు నాకేంటంట అనలా. ఏ కష్టాన్నైనా ఈ చిన్ననాటి నుంచే మనం కూడా ఎవరమైనా ఏంటట అనలా. అట్టటి ఎదురవుతాయేమో, వీటి మూల నిదొస్తుందేమో, అటు మూల నిదొస్తుందేమో అనుకున్నాం. కానీ మన జీవితం మన కళ్ళ ముందల ఇచ్చిన ఆనందాన్ని గుర్తించాల. దాటామా లేదా? అన్నిటినీ దాటాంగా. ఇట్లాంటి కడుపులో నొప్పొస్తే నేను బతకనమ్మా అంటాం. వచ్చినప్పుడు బతికేవుగా. ఇట్టాడిది అని ఎప్పుడు తెలిసింది? వచ్చినప్పుడేగా తెలిసింది, అంతకుముందలు తెలియదుగా. వచ్చినప్పుడు చచ్చిపోయానమ్మా, ఇట్టాడిది మళ్ళీ వస్తే బతకనమ్మా. అప్పుడు చచ్చిపోలేదు, మరి బతికే ఉన్నావు. ఇప్పుడు వస్తే చచ్చిపోతున్నాను అంటున్నావు, చచ్చిపోతాను అంటున్నావు. నువ్వు గుర్తుపెట్టుకున్నందుకే అని విదల్చలా. మనం ఆత్మ దగ్గరికి వెళ్ళాలా. ఇక అస్తమానం వీడితో ప్రయాణించి లెక్కలు కట్టుకుని మూలని ఆడు అసలు ఇక్కడి నుంచి వదలకుండా ఈ జిడ్డును వదిలించుకోవట్లాడు. అందుకనే నువ్వు ఆత్మభావంలోకి వెళ్ళి చూడు. అందుకే మన జీవితం మనకేం చూపించాలి అంటే ఏంటంట అనేది చూపించాలి. లాభమైన నష్టమైన ఎవరికంట అని చూపించాలి.
అది ఇక్కడ తత్వం విచారణ, ఆత్మ బలము ఎరుక అంటే ఏమీ లేదు. మనలో మనకే అయితే ఏంటంట, ఎవరినో క్వశ్చన్ వేయకూడదు. ఆ క్వశ్చన్ మన లోపల మనని గురి చేసేటప్పుడు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ అయితే ఏంటంట. నేను చేసిన పనికి మా ఆయనకు కోపం వచ్చింది, అయితే ఏంటంట. ఆయనో తగ్గాలి, నేనో తగ్గాలి. తగ్గకుండా పోతామా పారిపోతామా, లేకపోతే కొద్దిసేపు అరుచుకుంటాం, అయినా మళ్ళీ అయిపోతుందిగా. అట్టా జరగకూడదు అన్నప్పుడు ఈడుద్దాం బయటికి రావాలి. ఇవన్నీ జరగలేదా మన జీవితాల్లో? మనందరం నేను మాట అనిపించుకోను, నేను అట్టా చేయను, వాళ్ళలాగైతే నేను చేయను. వీటి వల్లేనమ్మా ఇరుక్కుపోయింది. ఇంకెక్కడ ఇరుక్కుపోవాలి? మనని అది ఒక ప్రత్యేకతని చేసేస్తున్నది నాశనం చేయటానికి. ఎట్టా తగలెట్టాలి అంటే అయిపోయింది, అయిపోగా లేనిది మళ్ళీ గుర్తులు తెచ్చి నీలాగా నేను చేయను, నాలాగా ఇట్టా ఉండదు అట్టా ఉండదు అని మన తగలెడుతున్నాడు. ఎవడ గుర్తుపెట్టుకున్నాడు నీ గురించి? నువ్వు తప్ప. నీ గురించి నువ్వు తప్ప ఎవరు గుర్తుపెట్టు? వాళ్ళందరికీ అంతేం ఖాళీ లేదు. మరీ ఇప్పుడు తరానికి సెల్లో ఒకటి దేవుడు ఇచ్చాడా, పక్కోడు చచ్చిపోతామని వీడికేం కనపడదు. ఎందుకు మరి అటు ధ్యాసంత ఇక్కడే కదా ఉందా? అసలు నిజంగా సెల్లే దైవం అంటే నిజం. ఆడికి ఇంకోది కనపడతలేదుగా, ఏకమైన ఒకే దృష్టిలో ఉంటున్నాడుగా. ఏకమైన ఒకే దృష్టిలో ఉండమనేగా వీడు నేర్చుకునేది కూడా. అటు ఇటు పరిగెత్తొద్దని. ఏమో మరి ఆరోపంగా పరమాత్మ ఎన్నుకున్నాడేమో ఈ బిడ్డలందరినీ. 4 విధాలు పరిగెత్తకుండా ఓదాంటూనే ఉండమని. ఓదాంటే ఉండమంటే సెల్ల వరకు పట్టుకున్నాడు కానీ సెలలోదంతా లాక్కుంటున్నాడు కదా. సెల్ల పట్టుకోవడంలో ఏకాగ్రత ఉంది కాదనట్లా. ఇవన్నీ బయట ప్రపంచం దాంట్లో నుంచి అంతా ఇంకా చెత్తను మోసుకుంటున్నాడు కదా. ఇక్కడ బయట కనపడేవి చాలా చిన్నవి. మన దగ్గర మన కళ్ళ మందులు ఎన్ని జరుగుతాయి? కొంచెమే జరుగుతాయి. దాంట్లో ఏంటి కనపడింది వినపడింది నెట్టిన కొంది వచ్చేది అదే కదా. అందుకని ఒక సత్యం వైపుకు తీసుకెళ్తా, ఒక అసత్యంలోకి తీసుకెళ్ళేది ఇది. రెండు ఉంటాయని. ఇప్పుడు వీడికి ఆ ఏకాగ్రత పుట్టిందంటే నిజంగా వరమే. మళ్ళీ ఆ ఏకాగ్రతను నిలుపుకుందే ఛాన్స్ కాదు కదా అది. సెల్లంక చూస్తున్నాడమ్మా, ఏకాగ్రత ఉంది, నిలుపుకునే ఛాన్స్ లేదు కదా. ఈ బుర్ర అసలే ప్రయాణించే లక్షణం అయితే దీనికి మేత వేసే కొంది చచ్చిపోయేది ఎక్కడుంది? మేత పెట్టే కొంది చచ్చిపోతుందా? అందుకనే ఇక్కడ సత్యానికి ప్రయాణిస్తే అసత్యంలోకి వెళ్ళిపోతున్నాడని జీవుడిని నమ్మద్దు అన్నారు. ఆత్మ అయితే సత్యంలో ఉంచేస్తుంది కానీ జీవుడితో కలపదు అంటున్నావా? జీవుడులాగా కలపదు కానీ ఆత్మ పవర్తో జీవుడిని అదే చేసేది. మళ్ళీ ఆత్మ పవర్ లేకపోతే ఈ జీవుడికి ఎక్కడ ఆధారం ఉంది? మళ్ళీ ఆత్మగా ఏటిని గుర్తుపడతా? ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చే గుర్తుపట్టాలి. ఆడ ఆధారం చేసుకుని ఇక్కడికి వచ్చే గుర్తుపట్టాలి. ఇక్కడే దాన్ని అనుభవించాలి. ఎంత చిత్రమో. అందుకని వేదాంతం అంతా ఎన్నంతసేపు అర్థమైపోయినట్టే ఉండి మళ్ళీ అయోమయంలోకి ఎందుకు తీసుకొస్తుందో తెలుసా? నువ్వు వేసే క్వశ్చన్ సచ్చిందాక సులోచన అంటే అంతే. ఇక సులోచన అస్సలు మారదు. ఇక దానికి పుట్టకతోటే సంశయాత్మకమైన బుద్ధితో అది వచ్చేసింది. దాన్ని పట్టించుకోకుండా ఉండటమే సులోచన వంతు. అందుకనే ఇవాళ ఎత్తు లావు పొడుగు ఎట్టా మారమో దాని పుట్టకే జీవ లక్షణం అది. అందుకని ఆ క్వశ్చన్లు. అందుకనే అమ్మ అస్తమానం మనకు ఇప్పుడు దాకా ఉన్నాయన్నీ తోడపండే అని ఎందుకంటున్నారంటే ఆత్మ వైపుకి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఆడెవడికి అబద్ధం చెప్పావు, దాని గురించి నువ్వు నీ మది క్వశ్చన్లు వేస్తున్నది. దీనికి అబద్ధానికి ఫలితం ఉంటుంది కదా అని. ఫలితం తొక్కలో ఫలితం చచ్చేవాడికి ఉంటుంది. సత్యం ఎంత తెలిసినా మళ్ళీ దాంట్లోకేగా దిగేది, నూతిలోకేగా. ఇవాళ అర్థమైపోయింది అబద్ధం ఆడేనని గుంజుకుంటున్నావు, మళ్ళీ ఆడుకుంటుండు చూద్దాం. ఇదంతా సహజం. ధైర్యంగా చేయలేకపోతున్నాడు ఆడు.
అర్థమైందా? అందుకని మళ్ళీ మోస్తున్నాడు. చేసేటప్పుడు అబద్ధం ఆడడం భయంతో చేసాడు, భయపడినట్టు జరిగింది. అదే అంటారు కుక్కతాకు వంకర అంటే అదే. చేసేటప్పుడు భయం, చేసిన తర్వాత భయం. అలా చేయకుండా వాడుకొని సావాలి ఇంట్లో. అంటే వాడు కలపకూడదని చెప్పి చెప్పాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ మనకి మనమే అడ్డమని చెప్పింది దాని దగ్గరేనమ్మా. ఇప్పుడు అట్టాటి జరుగుతూ ఉన్న నిర్భయుడుగా నువ్వు ఎప్పుడవుతావు అంటే లెక్క చేయకుండా ఉంటే అవుతావు. వాటితో కూర్చుని కోసిన్లు వేసుకుంటూ కూర్చుంటేటగా ఈ నిమిషానికి ఇది ఎదురైంది, ఈ నిమిషానికి ఇది ఎదురైంది, దాటి 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 వెళ్ళిపోతున్నాను అందాం. ఆటికాడు నిన్నెవడు కూర్చోమన్నాడు, ఆడొచ్చి నిన్ను మళ్ళీ గదిపాడా, ఆ నిమిషానికి బుద్ధిలో ఏదో పుట్టింది, అయిపోయింది. ఇదేదో లెక్కలు కట్టుకుంటూ జీవించాల్సిన పని లేదు మనకి. దాటిపోతున్నాం. ఫ్రెష్ అయిపోయి ముందరికి వెళ్ళమంటే ఇక్కడ కూర్చుంటానంటే ఎక్కడికక్కడ వృధా అయ్యే దగ్గర నువ్వు ఎందుకు కూర్చోవాలి? దాని ఫలితం వచ్చినప్పుడు అనుభవిద్ది కానిలే. కిందటి చేసినప్పుడు ఇది వచ్చింది కూడా వస్తే వస్తుంది జీవుడుగా ఉంటే. అందుకే కదా అమ్మ పుట్టొద్దు అనేది ఎందుకు చెప్తున్నారు మనకి? పుట్టకుండా ఎప్పుడు తయారవగలం? వీటన్నిటిని నువ్వే తోసేసుకున్నప్పుడు ఇంకోళ్ళు వచ్చి ఎవరైనా తోస్తారా? ఎందుకు ఆ ధైర్యం వస్తుందంటే ఆత్మ ఎరుకు వల్ల వచ్చేస్తూ ఉంటుంది. దీనికి అబద్ధం ఆడాను, దానికి నిజం చెప్పాను, దీనికి ఇది చేశాను, ఇందాక అది చేశాను, ఇప్పుడు ఇది చేశాను, దాని అమ్మట తిరగొద్దు. ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తున్నది, దాని ఫలితం దానికి ఇస్తాడు, ఇచ్చే ఖాళీ చేస్తాడు. దగ్ధమవుతుంది అనే సత్యం లేదు మనకి ఇక్కడ. భయం నిర్భయత్వం ఎక్కడంటే మనం ఏమన్నా చేయొచ్చు, అది నీ భావనలో దగ్ధమైపోతుంది. ఆడిని బ్రహ్మంగా చూడలే నువ్వు, అందుకని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. బ్రహ్మమే అయితే ఏదో ఒకటి మాట్లాడేవి, అయిపోయింది. దాంతో నీకేంటి? ఆడికేంటి? నిన్నే పొడుసు కూర్చున్నాడా ఏంటి? ఆ నిమిషంలో ఏదో ఒకటి వచ్చింది, ఆ మాట అయిపోయింది. అట్ట కాలగర్భంలో కాలం కలుపుకుంటుంటే మనం ఎత్తుకొచ్చుకుంటున్నాం ఎందుకు? ప్రతి విషయాన్ని క్వశ్చన్లతోటి సమాధానాలతోటి మనమే ఖండించుకుందాం, మన బుద్ధిని ఖండించుకుందాం. మన గుర్తుని మనం దూరం చేసేది అదేనా? సంశయం వచ్చి ఏడిపించేది అదేనా? ఇందాటికి అది ఏమనిపిస్తుంది? ఇగో ఆ భగవద్గీత చదివేటప్పుడు ఏదో గుర్తొచ్చింది, భగవద్గీతలో ఉన్నాను కదా వెళ్ళొద్దు అందనుకో, వెళ్ళినా ఉన్నా నువ్వు అంటావు, నాకు సంబంధం లేదన్నాడు. దీనివల్ల ఇది అడ్డం వచ్చిందని నువ్వేం ఆపినా అది ఎక్కడో సాట మళ్ళీ రిపీట్ అవుతున్నది. అది భగవద్గీతలోదే గుర్తు తెచ్చినోడు ఆడే. దీన్ని ఒక్కలా తీసుకున్నప్పుడు హాయిగా ఉంటావు. లేకపోతే దీన్ని ప్రాముఖ్యత ఇస్తున్నావు, దీనిని అణిచానంటున్నావు. అణచటం కాదు, అవజెయ్యాలి ఇక్కడ. అణిచితే మళ్ళీ విజృంభిస్తున్నాడు. ధైర్యం ఉన్నవాడే రెండింటిని ఏకకాలంలో చేసుకుంటూ ఉంటాడు. మనందరం ఇప్పుడు దాకా చేసిన సాధన అంతా అణచటమే. సత్యం తెలియక మళ్ళీ అది కూడా. సత్యం తెలిస్తే అణిచేది ఉండదు, అవజేసుకోవటమే ఉంటుంది. సత్యం చెప్పేవాడే లేడు అంటున్నారు అమ్మ అస్తమానం. అది ఆత్మకొక్కడికే ఆ ధైర్యం ఉంటుందంట. జీవుడిగా నేర్చుకున్నాడు ఎక్కడ కూడా ఆ ధైర్యం రాదు. తను పాటించకుండా వెళ్తాడు కానీ వెళ్ళగలడేమో కానీ ఎదుటోడికి చెప్పలేడు ఆ ధైర్యంగా, తెలుసా? అందుకే అమ్మ గురువు అనే మాటకి అస్సలు ఇంపార్టెంట్ ఇవ్వనివ్వకుండా ఆత్మొక్కటే గురువు అని ఈ ప్రయాణాన్ని ముందలకు తీసుకెళ్లేదిగా ఉండాలి కానీ ఇరికిచ్చేదిగా ఉండకూడదు. జీవ ప్రయాణాన్ని అది ఆత్మకే సాధ్యం కానీ మనిషికి సాధ్యం కాదు. వీడు వాసనలతో పుట్టినోడే. అందుకని అమ్మ ఏంటంటే ఒక్కరోసేపు అరాకొరాగా ఏదో చెప్పి వెళ్ళిపోతే అది గురుత్వం కాదు. పట్టుకున్నాడు అంటే పూర్ణుడిగా తయారు చేసే వరకు నిలబెట్టాలి. అది ఆత్మకే సాధ్యం కానీ శరీరానికి సాధ్యం కాదు. అందుకే నేను గురువుని కాదు, మీ ఆత్మని మీరు పట్టుకోండి, నేను ఊరికే అండగా ఉంటానంతే, ఆసరాగా ఉంటానంతే. ఎందుకయ్యా అంటే ఇక్కడ ప్రతిదీ మేదేసుకున్న తర్వాత ఇప్పుడు గురువు గారు ఏదో చేయాలి సంస్థకి, దానికోసం మీరు కరెక్ట్ అని 2 మాటలు చెప్పి డబ్బులు పట్టుకెళ్ళిపోతేనో లేకపోతే వస్తువు పట్టుకెళ్తేనో కాదు కదా అక్కడ. అది చాలదు కదా మనకి. ఈగో అందుకే చెప్తున్నా, భగవంతుడు మన లోపల ఆత్మస్వరూపుడు.
అని ఒక్క గుర్తులో ధైర్యంగా నేను ఏది చేయలేకపోయినా జీవుణ్ణి అని గుర్తుపడదాం. నువ్వైనా నేనైనా ఎప్పటికైనా ఎవ్వరమైనా. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేస్తుందయ్యా అంటే ఆత్మకి ధైర్యం తప్ప రెండోది లేదు, సత్యం తప్ప రెండోది లేదు. ఈ అసత్యంలో బతుకుతా మళ్ళీ నాకు సత్యం కావాలంటున్నాడు వీడు. అసత్యంలో బతుకుతా నాకు సత్యం కావాలంటున్నాడు, నేను సత్యవంతుడిని అంటున్నాడు. అందుకే అసలు దీనికి చెల్లదు. కొట్లో అబ్బాయి ఈ నోటు చెల్లదు అని నాకు సచ్చిన కొట్లో వస్తువు ఇస్తాడా నీకు? చెల్లేది కొట్టురా అంటాడు. మనం చేసే సాధనలంతా చల్లనయ్యే. అందుకే మనకి ఆ పూర్ణత రాకలు. వ్యాపారం దృష్టిలోనే చెప్పాలి. అది కూడా పరమాత్మ చెబుతున్నావు కదా. అంటే అక్కడని తప్పించుకోవడం కోసం పరమాత్మ అని చెబుతున్నా. దాంట్లో ఇరుక్కుపోకుండా దాటడం కోసం. కాలువ దాటడానికి పట్టేసుకున్నానమ్మా, దాటాక ఇంకా పట్టేందుకు? దాటడం కోసం పరమాత్మే. ఆ సత్యము పరమాత్మే. ఎందుకు పరమాత్మ అయింది అక్కడ? కూడా పరమాత్మే కదా. ఇప్పుడు ఇదంతా చెట్టు ముందా వెతుకు ముందులాగా క్వశ్చన్ అయిపోయేది కాదు. పరమాత్మను చేస్తేనన్నా హృదయం శాంతమవుతుందని దీన్ని కూడా పరమాత్మ అనమంటున్నాడు.